నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు మిగిలిపోయిన అన్నంతో ఒక మంచి రెసిపీ తయారు చేసింది. ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇందుకోసం మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు రైస్ తీసుకోవాలి. మనకి అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా, మిగిలిపోయిన అన్నం ఒక కప్పు తీసుకోవాలి. ఇందులో పావు టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. నేను వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను. మీ దగ్గర పౌడర్ లేకపోతే డైరెక్ట్గా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. మీరు ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనకి ఇందులో వేసుకునే కూరగాయలు మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. 1/2 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం కారం కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఒక చిన్న సైజు క్యారెట్ని సన్నగా తురుముకుని వేసుకోవాలి. క్యారెట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది కదా. నా దగ్గర ఉన్న ఉల్లిపాయకి ఈ కాడలు వస్తే నేను అలా కట్ చేసుకుని వేసుకున్నాను. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. అలాగే పావు కప్పు క్యాబేజ్ తురుము కూడా వేసుకోవాలి. మీకు ఇందులో వేసుకున్న కూరగాయలు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. నేను కొద్దిగా ఫ్రోజన్ బఠానీ కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇందులో మనం అసలు నీళ్ళు అనేవి వేసుకోకూడదు. ఎందుకంటే మనం వేసుకున్న ఉల్లిపాయ, క్యాబేజ్ వీటిలోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో ఈ అన్నం అంతా చక్కగా కలిసిపోతుంది. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు గట్టిగా నొక్కి పెట్టి కలపండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొద్దిగా ముద్దలా తయారైంది కదా. ఇప్పుడు బైండింగ్ కోసం ఒక పావు కప్పు శనగపిండి వేసుకోవాలి. నేను పావు కప్పు తీసుకున్నాను, కానీ మీరు ఒకవేళ అన్నం మరీ మెత్తగా వండుకుంటే అందులోకి మాత్రం కొంచెం శనగపిండి ఎక్కువ పడుతుంది. అన్నం మెత్తగా ఉండి మనం వేసుకున్న కూరగాయల నుంచి వచ్చిన నీటి వల్ల కొంచెం పల్చగా అవుతుంది కదా, దానివల్ల కొంచెం శనగపిండి ఎక్కువ పడుతుంది. కాబట్టి మనకి బైండింగ్ కోసం పిండి చూసుకుని వేసుకోండి. మనం వండుకున్న అన్నాన్ని బట్టి వేసుకున్న కూరగాయలను బట్టి శనగపిండి పడుతుంది. నాకైతే ఒక పావు కప్పు సరిపోయింది. అన్నం చాలా పొడి పొడిలాడుతూ ఉంది కదా, దానివల్ల తక్కువే పట్టింది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకుని చేతులకి నూనె రాసుకోవాలి. నూనె రాసుకోవడం వల్ల మనకి ఈ ముద్ద చేతికి అంటుకోకుండా అందంగా ఒక మంచి షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు చేతిలోకి కొద్దిగా తీసుకుని వడ షేప్లో మనం అరచేతిలో పెట్టుకుని ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నూనె బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయిన తర్వాత ఈ నూనెలో సరిపడగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేసిన వెంటనే కలిపేయకుండా 1 నిమిషం తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. మనం వేసుకున్న శనగపిండి వల్ల అంత తొందరగా ఏమీ విడిపోదు, కానీ కొంచెం పచ్చిగా మెత్తగా ఉంటుంది. కాబట్టి 1 నిమిషం వేగిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల లోపలి వరకు చక్కగా ఉడికిపోతాయి. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, అన్ని రకాల కూరగాయలతో ఇది చాలా హెల్దీ రెసిపీగా తయారవుతుంది. ఇది మనం ఏదైనా కెచప్తో కానీ చట్నీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా తిన్నా కూడా ఇందులో కారము, వెజిటేబుల్స్ వేసుకుంటాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు మిగిలిపోయిన అన్నంతో వామ్ రైస్, జీరా రైస్, పులిహోర ఇవి కాకుండా నేను చూపించిన విధంగా ఇలా వడలు ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. చాలా ఈజీగా, టేస్టీగా అన్నంతో వడల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.